ఏపీలో టీడీపీ ఈసారి భారీ మెజారిటీ నమోదు చేసుకుంది. జనసేన టీడీపీతో క్లీన్ స్వీప్ చేశాయి. వైసీపీ పక్కాగా గెలుస్తుందని అనుకున్న అన్ని స్థానాల్లోనూ వీరు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడానికి జనసేన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 21 స్థానాలకు 21 కొట్టి 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకున్న జనసేన ఇక ఏపీ ప్రభుత్వంలో తన మార్కు చూపించబోతుందని తెలుస్తుంది. కేంద్రంలో ప్రధాని మోడీ తనకు అవకాశం ఇస్తానని పవన్కి చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీలో జనసేనకు ఏ మాత్రం ప్రాతినిధ్యం ఉంటుంది అన్నది ఒక ప్రశ్న అయితే, ప్రజలతో మమేకం అవ్వటమే తన ప్రధాన ధ్యేయంగా జనసేన ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలో జనసేన మార్కును చూపించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటువంటి సమయంలో మంత్రి పదవుల కోసం పరుగులు పెట్టకుండా ప్రజాపక్షానే నిలబడాలని జనసేన భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. జనసేనలో ఒకరిద్దరు సీనియర్లతో పాటు జనసేన పార్టీ నేత నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభించే విధంగా పవన్ అడుగులు వేస్తారని తెలుస్తుంది. తాను మాత్రం ప్రధానమైన మంత్రి పదవి తీసుకోవాలా లేక మంత్రి పదవి తీసుకోకుండా ప్రజలకు దగ్గర అవ్వాలా అన్నది ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో తెలుసుకొని అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకు మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భవితవ్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సిన ప్రశ్న.